Last time I happened to visit US where my friend is working. He's running a software company there. When I went over there, my friend వాళ్ళ ఇంట్లో ఉంటే 1 o'clock it was. He was in a hurry. పద వెళ్దాం అన్నాడు. ఎందుకంత కంగారు? యు ఆర్ ద CEO ఆఫ్ సో గ్రేట్ ఆర్గనైజేషన్, నీకేంటి టెన్షన్ అన్నాడు. లేదు పద అన్నాడు. అనగానే హడావిడికి వెళ్ళామన్నమాట. స్కూల్కి వెళ్ళాం. వాళ్ళ అబ్బాయి 1వ తరగతి చదువుతాడు. స్కూల్కి వెళ్ళి పికప్ చేసుకోవాలి. 1 o'clock we were supposed to pick up his son అనమాట. 1 గంటకు పికప్ చేసుకోవాలి. మేము 1 o'clock తర్వాత 10 minutes లేట్గా వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఇండియన్ స్టాండర్డ్ టైం, మనోడు అమెరికాకి వెళ్ళినా అక్కడ మారలేదు. 10 minutes లేట్గా వెళ్ళినందుకు మనోడు వెళ్ళాడు, కౌంటర్కి వెళ్ళాడు, హ్యాపీగా $10 ఫైన్ కట్టేసి వాళ్ళ అబ్బాయిని పట్టుకొస్తున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఏంట్రా $10 ఎందుకు కట్టావు అన్నాడు. లేట్గా వచ్చాం కదరా అందుకే $10 ఫైన్ అన్నాడు. అంటే అదేంట్రా, స్కూల్కి లేట్కి వెళ్తే ఫైన్ కానీ స్కూల్ అయిపోయాక ఇంటికి రావడానికి లేట్కి వెళ్తే ఫైన్ ఏంటి? అప్పుడు అన్నాడు, కొత్తలో నేను ఆవేశపడి ఇలాగే అడిగాను వాళ్ళని. వాళ్ళు అన్నారు, 1 o'clock యు ఆర్ సపోజ్ టు టేకప్ యువర్ బాయ్, తీసుకెళ్ళిపోవాలి. మీరు 1కి తర్వాత లేట్ వచ్చారనుకో 10 minutes ఎక్స్ట్రా టైం తీసుకున్నారు. 10 minutes మీ అబ్బాయిని చూసుకోవడానికి మా టీచర్ కూర్చోవాలి కదా, మా టీచర్ 10 నిమిషాల టైం మీ అబ్బాయి కోసం ఎందుకు కేటాయించాలి అని అడిగారు. అందుకే రా బాబు వీడు స్కూల్ ఫీజు కంటే ఫైన్లు ఎక్కువ అయిపోతున్నాయి అన్నాడు. క్వశ్చన్ హియర్ ఇస్ సింపుల్ దాట్ ఒక పిల్లాడి కోసం 10 నిమిషాలు ఎక్స్ట్రా టైం కేటాయించినందుకు అక్కడ టీచర్ $1 వసూలు చేస్తున్నారే. నిజంగా ఈరోజు అన్నీ పక్కన పెట్టేసి ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అన్నీ ఒక వారం రోజులు పక్కన పెట్టి ఇంతమంది విద్యార్థుల కోసం వాళ్ళ టైంని, నాలెడ్జ్ని అన్నీ పెట్టిన ఈ మాస్టర్లకి ఎన్ని $లు ఇవ్వాలి? లెట్ మీ టెల్ యూ ఫ్రెండ్స్, ఇది ఇక్కడే కాదు. నేను ఎందుకన్నారు అంటే ఏ స్వార్థం ఆశించకుండా, ఏ పర్సనల్ ఫీలింగ్ ఆశించకుండా విద్యార్థుల కోసం, వాళ్ళ విజ్ఞానం కోసం సర్వం త్యాగం చేసిన మాస్టర్లు మన చుట్టూ ఉన్నారు. Am I right or not? So that's the reason I said you are born in a place where it's a wonderful land. ఇంకో ఎగ్జాంపుల్, you are the luckiest people I said. ఎందుకు మనం అంతా అదృష్టవంతులు? we are the luckiest people. ఎందుకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సేమ్ థింగ్ హ్యాపెండ్. అక్కడ రిలేషన్స్ ఎలా ఉంటాయంటే అదర్ ఎక్స్పోజర్లో మేము చూసిన దాంట్లో ఒకసారి ఇట్ వాజ్ బర్మింగ్హామ్ యూనివర్సిటీ, ఐ థింక్. ఐ వాజ్ దేర్ టు గివ్ సమ్ సెమినార్. అక్కడ నేను కాలేజ్లో స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏవో క్వశ్చన్స్ అన్నీ అడిగారు ఇండియా గురించి. ఐ వెంట్ ఆన్ గివింగ్ ద ఆన్సర్స్ అండ్ దెన్ ఐ ఆస్క్డ్ దెమ్, మీ కాలేజ్లో ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాట్ ఈస్ ద గ్రేట్ థింగ్ దట్ యూ ఫైండ్? వాళ్ళల్లో మీకు నచ్చిన విషయం ఏంటి అని అడిగాను. అక్కడ వాళ్ళు అన్నారు, సార్ మాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది, మా యూనివర్సిటీలో మా క్లాస్లో 4 ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారండి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు మా అమ్మమ్మ, మా నానమ్మ, మా తాతయ్య అని వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పారనుకోండి. మా అమ్మమ్మ, మా తాతయ్య వీళ్ళందరినీ అమెరికా తీసుకురావాలి, వీళ్ళని ఇచ్చు పెట్టాలి, అది ఇదని వాళ్ళు నానమ్మ, గ్రాండ్ పేరెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు మా పేరెంట్స్ గురించే మాట్లాడడానికి మాకు అంత అటాచ్మెంట్ ఉండదు, వీళ్ళు గ్రాండ్ పేరెంట్స్ గురించి, గ్రాండ్ చిల్డ్రన్ ఇంతగా ఆలోచించడం, అసలు మీ ఫ్యామిలీ కల్చర్ అనేది రియల్లీ మాకు చాలా ఆశ్చర్యం వేసిందండి అన్నారు. నిజంగా ఐ వాస్ వండర్డ్. వాళ్ళకి మనకు తెలియకుండానే మన స్టూడెంట్స్ అక్కడ అది ఎంజాయ్ చేయగలిగారు ఆ స్టూడెంట్స్లో. దట్స్ వై ఐఎమ్ పాయింటింగ్ ఇట్ అవుట్. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వైఫ్ హస్బెండ్తో ఉంటుందట, ఏమండి నా పిల్లాడు నీ పిల్లాడు కలిసి మన పిల్లలతో పోట్లాడుతున్నారండి అంటదట. అక్కడ ఫ్యామిలీ రిలేషన్స్ అలా ఉంటాయి. అయితే ఇక్కడ ఇండియాలో పరిస్థితి ఏంటంటే, ఐ టెల్ యూ వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ విచ్ హ్యాపన్ ప్రాక్టికల్లీ ఇన్ SR Nagar branch where I am teaching English. Every Sunday we have a seminar like this. One day I announced the seminar, tomorrow Sunday there is seminar. One homemaker, she stood up and said, sorry sir, tomorrow I can't come to the seminar. She said, madam, seminar is important, you have to come, I said. Then she said one thing, sir, sorry sir, I have exams, I can't come to the seminar. I have to prepare for the exams. Then I said, I thought she was studying some correspondence course or something else. Madam, మీరు హోమ్ మేకర్ కదా, మీకేంటి ఎగ్జామ్స్ అంటే, నాకు కదండి ఎగ్జామ్స్, మా అబ్బాయికి ఉన్నాయండి ఎగ్జామ్స్ అండి. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడండి అంటే 2వ తరగతి అండి. 2వ తరగతి చదువుతున్న అబ్బాయి కోసం తన చదువును పక్కన పెట్టి సర్వం త్యాగం చేయడానికి ఆ తల్లి సిద్ధంగా ఉంది. ఈరోజు మనకు తెలిసి ఇండియాలో పిల్లాడు పుట్టిన దగ్గర నుండి 30 సంవత్సరాల వయసు వచ్చి తనకు పిల్లలు వచ్చేదాకా వాళ్ళ పర్సనల్ త్యాగం చేసి సర్వం పక్కన పెట్టిన మహాతల్లులు మనందరికి మదర్స్గా ఉన్నారు. Am I right or not? Nowhere you have this place. That's the reason I say we are lucky to be there in the place where we have wonderful family relations, where we have wonderful teachers.
సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇన్ ద రీసెంట్ ట్రెండ్ వీ సీ certain things, certain unwanted things. ఈ మధ్యని చూస్తున్నాం. రీసెంట్లీ I have read some newspaper in which that caught my attention. ఆంధ్రప్రదేశ్లో సగటున రోజుకు 43 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారట. ఇట్స్ రియలీ ఎ పాయింట్ టు బి నోటెడ్. ఆంధ్రప్రదేశ్లో రోజుకు సగటున 43 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే ఎందుకు ఈ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి? వై? In olden days, it was not like that. But nowadays, the people have become very sensitive, particularly in the youth. What I mean to tell you is why. ఎందుకు ఈ సూసైడ్ టెండెన్సీ పెరిగిపోతుంది? కెన్ యూ గెస్ వాట్ మైట్ బి ద రీజన్? ఎందుకు మెంటల్గా వీక్ అవుతున్నారు? చిన్న ఫెయిల్యూర్ వస్తే తట్టుకునే స్థితిలో విద్యార్థులు లేరు. చిన్న ఫెయిల్యూర్ వస్తే తట్టుకుని దాని నుండి అధిగమించడానికి ఎందుకు మెంటల్గా సిద్ధంగా లేరు? మీన్స్ దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. కెన్ యూ గెస్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్రైమ్ ఇన్ దిస్ యూనివర్స్? The greatest crime in this universe is underestimating oneself. Underestimating oneself is the greatest crime. We people should not underestimate ourselves. And one more thing is, once you start underestimating yourself, it leads to the inferiority complex. Inferiority complex is the mother of all the problems in the universe. ఒక్కసారి inferiority complex అంటూ మనకు వచ్చింది అంటే జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్కి అదే మూలం అవుతుంది. A person who is attacked by this inferiority complex, he can't walk among the people confidently. He can't look into the eyes of a person confidently. He can't express his emotions and feelings confidently. At least he can't communicate his ideas clearly. When you can't walk properly, when you can't talk properly, when you can't express yourself properly, you can't convince the people. When you can't convince the people, it leads to the failure. One failure leads to another failure that ultimately leads to committing suicide or killing oneself. That's why the greatest crime is underestimating oneself. My dear friends, I request you all, ప్రతివాడికి జీవితంలో అనిపిస్తుందట ఎప్పుడో ఒకసారి, ఎందుకు నేను ఇలా బతుకుతున్నాను, ఏంటి నా జీవితం అని ఎప్పుడో ఒకసారి అనిపిస్తుందట. అలా అనిపించినప్పుడు ఫీల్ అవ్వకండి. ట్రై టు నో ద వర్త్ ఆఫ్ యూ. మన జీవితం విలువ మనకు తెలిస్తే we never underestimate ourselves. Right? That's why I asked a simple question. నేను అందంగా ఉంటాను అనే వాళ్ళంతా చెయ్యొద్దని నేను స్టార్టింగ్లో అడిగినాను. Am I right? So if I feel I am beautiful, if I feel I am handsome, then I feel confident about myself, then I can convince anybody in the world. That's why, see, if you want the other people to love you, the first thing is you have to love yourself. My question is, do you love yourself? ఒకసారి అందరు చెప్పండి, I love myself అని. Sure? That's the first step to be successful. సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే, లైఫ్లో సక్సెస్ కావాలి అంటే ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. A person who loves himself, he loves the things that he does. Once he loves the things that he does, he himself will involve into the activity. Once he involves himself into the activity, that leads to the success. అయితే ఈ సక్సెస్ కావడానికి బోల్డ్ లక్షణాలు ఉండాలని చెప్తుంటారు. వీటన్నిటిలో ఫస్ట్ నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకున్నప్పుడు మా గురుగారు ఒక మాట చెప్పారు. సక్సెస్ కావాలి అంటే ఏం కావాలి అంటే నేను ఇలాగే చెప్పాను, కమిట్మెంట్, కాన్ఫిడెన్స్, క్యూరియాసిటీ, క్రియేటివిటీ అన్నీ చెప్పాను. అప్పుడు మా గురుగారు అన్నారు, కేవీ రత్నం గారని విశాఖపట్నంలో ద ఫస్ట్ సెమినార్ ఐ అటెండెడ్. ఆయన ఏమన్నారంటే, చిరంజీవి సక్సెస్ కావాలి అంటే ఇవన్నీ కాదు, సక్సెస్ కావాలంటే క్యాష్ ఉండాలి, క్యాష్ ఉంటే నువ్వు సక్సెస్ అయిపోతావు అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను, సార్ క్యాష్ ఉంటే సక్సెస్ ఎలా అవుతాం సార్? ఆయన మళ్ళీ అన్నారు, క్యాష్ ఉంటే అసలు నీకు జీవితంలో సాధ్యం కాంది ఏదీ లేదు అన్నారు. ఇప్పుడు నేను అదే అంటున్నాను, నిజంగా క్యాష్ ఉంటే ఏదైనా సాధ్యమని నేను అంటాను. మీరు ఒప్పుకుంటారా? ఎస్ ఆర్ నో? What are the things not possible with cash? మీరు ఎస్ నో ఏదో ఒకటి క్లియర్గా చెప్పాలి. either left side you walk or right side you walk, but I'll stand in between the road. Now, yes, no. జీవితంలో సక్సెస్ కావాలంటే ఎస్, నో, సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్, ఈ 5 పదాలు సరిగ్గా చెప్పడం తెలియాలట. సారీ, థ్యాంక్ యూ, ప్లీజ్, ఎస్, నో అనే 5 పదాలని సరిగ్గా ఎప్పుడు ఎక్కడ చెప్పాలో తెలిస్తే సగం సక్సెస్ సాధించినట్టేనట. Are you getting my point? Right, simple question ఇప్పుడు అడుగుతాను, చెప్పండి, క్యాష్ ఉంటే సక్సెస్ వస్తుందా రాదా? No. Okay, fine. Friends, don't misunderstand me. Cash means people think it's money. But cash means, in my terms, in my personal diary, I have a special spelling which I wrote 15 years ago. Cash ante dabbu kaadu. Don't misunderstand me. Cash ma guru garu special spelling chepparu. Spelling entante KASH. 4 పదాలు చెప్పారు. KASH. That's all. ఈ ఒక్క పదం మాట్లాడుకుందాం ఇవాళ. The first letter K stands for knowledge. The first letter K stands for నాలెడ్జ్. జీవితంలో సక్సెస్ కావాలి అంటే నాలెడ్జ్ కావాలి.
లెట్ మీ ఆస్క్ యూ వన్ సింపుల్ క్వశ్చన్. సండే అంటే మనందరికి హాలిడే కదా. సండే అనగానే హాలిడే. ఈరోజు హాలిడే కదా, అందరు హ్యాపీ ఇంట్లో చికెన్ మటన్ తింటూ హ్యాపీగా కూర్చున్న టైంలో అన్నీ వదిలేసి మనం వచ్చి ఇక్కడ కూర్చున్నాం. జస్ట్ బికాస్ ఆఫ్ సింగిల్ రీజన్, వీ వాంట్ టు అప్డేట్ అవర్ నాలెడ్జ్. Am I right or not? That's why people are